ఓం శివశక్త్యా యుక్తో ఓం శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి న ఖలు కుశలః స్పందితుమపి అంతస్త్వామారాధ్యాం ఇతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి. కథమకృత పుణ్యః ప్రభవతి. ఓం సర్వవేదాంత సిద్ధాంత గోచరం ఓం సర్వవేదాంత సిద్ధాంత గోచరం తమగోచరం తమగోచరం గోవిందం పరమానందం గోవిందం పరమానందం సద్గురుం ప్రణతోస్మ్యహం. సద్గురుం ప్రణతోస్మ్యహం. జగద్గురు శంకరాచార్యుల వారు వివేక చూడామణి అన్నటువంటి ప్రకరణ గ్రంథంలో పంచకోశాలను గుర్చినటువంటి విచారణ చేస్తూ ఉన్నారు. పరబ్రహ్మ లక్షణాలైనటువంటి సచ్చిదానందములు అన్నమయ కోశానికి లేవు, ప్రాణమయ కోశానికి లేవు, మనోమయ కోశానికి లేవు, విజ్ఞానమయ కోశానికి కూడా లేవు. ఎందుకు అంటే విజ్ఞానమయ కోశం కూడా దేహేంద్రియాదులు నావి అనేటువంటి అభిమానం కలిగినటువంటిది. దేహేంద్రియాదిషు అభిమన్యతే భృశం. దేహేంద్రియాదుల పట్ల అభిమానం కలిగినటువంటిది కనుక, ఆ దేహేంద్రియాదులు అశాశ్వతమైనటువంటివి కనుక విజ్ఞానమయ కోశం దాని పట్ల అభిమానం కలిగి ఉన్నటువంటి కారణం చేత దేహేంద్రియాదుల పట్ల ఇది ఆత్మ కాదు అని తెలుసుకున్నాం. మరి ఈ జీవుడు, విజ్ఞానమయ కోశంలో ఉన్నటువంటి జీవుడి యొక్క లక్షణాలు ఏమిటి అనేది చెబుతూ ఉన్నాడు. విజ్ఞానమయ కోశంలో జ్ఞాన క్రియావాన్ అహమితి, నేను జ్ఞానం కలిగిన వాడిని, నేను పనులు చేసేటువంటి వాడిని అని. ఇక్కడ ఏం జరుగుతుంది? కర్తృత్వ భోక్తృత్వాలు ఉన్నాయి. మనం పంచ జ్ఞానేంద్రియాలు బుద్ధి కలిస్తే విజ్ఞానమయ కోశం అంటున్నాం. జ్ఞానేంద్రియాలు మనస్సు కలిస్తే మనోమయ కోశం. అది తేడా. కాబట్టి విజ్ఞానమయ కోశంలో బుద్ధి ఉంటుంది కాబట్టి బుద్ధి యొక్క ప్రధానమైనటువంటి లక్షణాలు ఏమిటి? కర్తృత్వ భోక్తృత్వాలు. అహం జ్ఞానవాన్, నేను జ్ఞానవంతుడను. అహం క్రియావాన్, నేను పని చేస్తూ ఉంటాను అని. ఎప్పుడైతే నేను పని చేస్తుంటాను, నేను జ్ఞానవంతుడు అనేటువంటి ఆలోచన వచ్చిందో అప్పుడేమవుతుంది? దానికి కర్తృలక్షణం వచ్చేసింది. ఆ కర్తృలక్షణం ఉన్నటువంటి కారణం చేత దేహేంద్రియాదుల పట్ల అభిమానం ఏర్పడింది. అంటే తనకంటే కింద ఉండే దాని మీద అభిమానం ఏర్పడకూడదు, తనకంటే పైన ఉండే దాని మీద అభిమానం ఏర్పడాలి. నీకంటే పైనున్న వస్తువు మీద నీకు అభిమానం ఏర్పడిందంటే దాన్ని పొందేదని ప్రయత్నం చేస్తావు. నీకంటే కింద ఉండే వస్తువు మీద అభిమానం ఏర్పడిందంటే దాన్ని పొందే వస్తువు మీద దాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తావు. కింద ఉండే వస్తువును పొందడానికి ప్రయత్నం చేసినావంటే నువ్వు కిందికి పోతావు. పైన ఉండే వస్తువును పొందడానికి ప్రయత్నం చేసినావంటే పైకి పోతావు. గండి రామకృష్ణానంద స్వాములు వారు ఒక ఎగ్జాంపుల్ చెప్తుంటారు ఇప్పుడు. గోడ కట్టేవాడు పైకి పోతాడు, బావి దవ్వేవాడు కిందికి పోతాడు అని. అంటే బావి దవ్వేవాడు లోతు పెరిగే కొద్దీ లోపలికి కదా పోతుంటాడు, కిందికి కదా పోతూ ఉంటాడు. గోడ కట్టేవాడు అంతస్తులు పెరిగే కొద్దీ పైకి పోతా ఉంటాడు. అంటే మనం చేసే కర్మను బట్టే మన యొక్క స్థితిగతులు ఉంటాయి.
ఎప్పుడైతే విజ్ఞానమయ కోశం దేహేంద్రియాదులను అభిమానించిందో, పరమాత్మను అభిమానించకుండా దేహేంద్రియాదులను అభిమానిస్తుందో, దేహేంద్రియాదులు నశించిపోయేటువంటివి. నశించిపోయే దాని మీద అభిమానం ఉండేటువంటిది దుఃఖాన్ని పొందుతుంది. శాశ్వతమైనటువంటి దాని మీద అభిమానం ఉండేటువంటిది ఆనందాన్ని పొందుతుంది. అందుకని తరువాత శ్లోకం చెప్తున్నాడు. అనాది కాలోయమహం స్వభావో అనాది కాలోయమహం స్వభావో జీవ సమస్త వ్యవహారవోఢా జీవः సమస్త వ్యవహారవోఢ కరోతి కర్మాణ్యపి పూర్వవాసనః కరోతి కర్మాణ్యపి పూర్వవాసనః పుణ్యాన్యపుణ్యాని చ తత్ఫలాని పుణ్యాన్యపుణ్యాని చ తత్ఫలాని. అయం జీవః, ఈ జీవుడు. ఏ జీవుడు? విజ్ఞానమయ కోశాన్ని ఆశ్రయించి ఉన్నటువంటి జీవుడు. అయం జీవుడు అనాది కాలః, అనాది కాలః, ఎప్పటివాడో తెలియదు. జీవుడు అనాది, కాకపోతే అంతము కలిగినటువంటి వాడు. జీవుడు అనాది కానీ అంతము కలిగినటువంటి వాడు. దీనికి సంబంధించి మనం ఇదివరకే చెప్పుకున్నాం. ఒక్క నిమిషం. త్రిగుణాత్మకమైనటువంటి ప్రకృతి, పరబ్రహ్మం, ఆ పరబ్రహ్మంలో ఏకాంశంలో ఉండేటువంటి త్రిగుణాత్మకమైనటువంటి ప్రకృతి, ఈ పరబ్రహ్మానికి ప్రకృతులకు ఉండేటువంటి కల్పితమైన సంబంధం, మాయోపహిత చైతన్యమైనటువంటి ఈశ్వరుడు, మా అవిద్యా చైతన్యమైనటువంటి జీవుడు, ఈ రెండింటికి ఉండేటువంటి భేదం. ఈ 6 అనాది పదార్థాలు. ఇది మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం. వీటిని అనాది షట్కం అంటారు. అంటే ఇవి ఎప్పుడు మొదలయ్యాయో తెలియదు ఇవన్నీ. దీంట్లో ఒక్క పరబ్రహ్మము తప్ప మిగిలినవన్నీ శాంతములు. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది మనం. మొత్తం 6 పదార్థాలు ఉన్నాయి. పరబ్రహ్మం, దానిలో నుంచి వచ్చినటువంటి త్రిగుణాత్మకమైనటువంటి ప్రకృతి, ఆ రెండింటికి ఉండేటువంటి సంబంధం. తరువాత ఈ త్రిగుణాత్మక ప్రకృతి నుంచి వచ్చినటువంటి మాయ, ఆ మాయా సంబంధమైనటువంటి ఈశ్వరుడు. ఆ తర్వాత అవిద్యతో కూడుకున్నటువంటి, అంటే వ్యష్టిలో అవిద్య, సమిష్టిలో మాయ అని అంటాం. అంతే, ఇంకేం లేదు. వ్యష్టిలో జీవుడైనాడు, సమష్టిలో ఈశ్వరుడైనాడు. వీళ్ళిద్దరి మధ్య భేదం ఉన్నది. ఈ భేదం కూడా కల్పితమైనటువంటిదే. ఈ మొత్తం 6. పరమాత్మ, ప్రకృతి, వాళ్ళిద్దరి సంబంధం, ఈశ్వరుడు, జీవుడు, వాళ్ళిద్దరి భేదం. ఈ మొత్తం 6. ఈ 6 అనాది పదార్థాలు. ఈ అనాది పదార్థాలు 6 పరబ్రహ్మము లేదా పరమాత్మ బ్రహ్మము ఒక్కటి అనంతం. మిగిలినవన్నీ అంతమైపోయేటువంటివి. త్రిగుణాత్మక ప్రకృతి పోతుంది. ఎప్పుడైతే త్రిగుణాత్మక ప్రకృతి పోతుందో, ఎప్పుడు పోతుంది త్రిగుణాత్మకమైనటువంటి ప్రకృతి?
లయకాలంలో పోతుంది. సృష్టి స్థితి లయాలు జరిగినప్పుడు సృష్టి కాలంలో ఉంటుంది ప్రకృతి, స్థితి కాలంలో ఉంటుంది, లయకాలంలో పోతుంది. ఆ పోయినప్పుడు అది ఉన్నప్పుడే కదా వాటి మధ్య ఉండేటువంటి సంబంధం ఉంటుంది, లేనప్పుడు సంబంధం ఏముంటుంది? కాబట్టి ఆ సంబంధం పోయింది, రెండు ఎగిరిపోయింది. ఇప్పుడు ప్రకృతి నుంచి కదా ఈశ్వరుడు వచ్చాడు. ఆ ప్రకృతే లేనప్పుడు ఈశ్వరుడు ఎక్కడి నుంచి వస్తాడు? లేదు. ప్రకృతి లేనప్పుడు జీవుడు ఎక్కడి నుంచి వస్తాడు? లేదు. ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఎక్కడి నుంచి ఉంటుంది? ఆ రెండు పదార్థాలు ఉంటే కదా వ్యత్యాసం సంబంధం ఉండేది. ఆ రెండు పదార్థాలు లేదన్నప్పుడు మళ్ళీ వ్యత్యాసం ఎక్కడి నుంచి ఉంది? కాబట్టి జీవేశ్వర భేదం కూడా లేదు. జీవేశ్వర భేదం లేదు, ఈశ్వరుడు లేదు, జీవుడు లేదు, జీవేశ్వర భేదము లేదు, ఈ మూడు కూడా లేవు. ఇవన్నీ అంతమైపోయినాయి. అప్పుడు కూడా మిగిలినటువంటిది ఏమిటి? పరబ్రహ్మం ఒకటే ఉంటుంది. కాబట్టి పరబ్రహ్మము అనాది పదార్థము, అనంత పదార్థం. మిగిలినవన్నీ కూడా అనాది పదార్థాలే కానీ అంతము కలిగినటువంటివి. అందువల్ల అయం జీవ అనాది కాల. జీవుడు అనాది కానీ ఏమిటి? అంతమున్నటువంటి వాడనేది గుర్తుపెట్టుకోవాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి. జీవుడు కూడా పరబ్రహ్మం వలె అనాదియే కానీ అతను శాశ్వతుడు కాదు అనేది గుర్తుపెట్టుకోవాలి. అందువల్ల అయం జీవ అనాది కాల, ఇది మొదటి లక్షణం, దాని స్వరూప లక్షణం. స్వభావం ఏమిటి? అహం స్వభావ. స్వరూపమేమో అనాది అయినటువంటిది, స్వభావం ఏమిటి? అహం స్వభావ, నేను అని అహంకరించే స్వభావం కలవాడు. ఎప్పుడైతే నేను అని ఎవరికైతే అహంకారం ఉంటుందో వాళ్ళు ఊరికే ఉండరు. నేను అని అనుకున్న తర్వాత ఆ అస్తిత్వాన్ని నిరూపించుకోవడం కోసం ఏదో ఒకటి చేస్తుంటాడు. అహంకారం లేనటువంటి వాడు ఒక మూల కూర్చొని ఉంటాడు, ఎట్లాంటి ఫంక్షన్లు అయినా. ఉండేటువంటి వాడు ఏం చేస్తాడు? దాన్ని నిరూపించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఈ అహంకారం, సాత్విక అహంకారం ఉండేటువంటి వాడు ఇతరులకు ఉపయోగపడే పనులు చేస్తా అంటాడు. రాజసాహంకారం ఉండేటువంటి వాడు ఇతరుల్ని ఇబ్బంది పెట్టే పనులు చేస్తా అంటాడు. తామసాహంకారం ఉండేటువంటి వాడు ఏ పని చేయడు కానీ ఆటంకం కలిగిస్తూ ఉంటాడు. అంటే వాడు ఊరికే రూమ్ లో కూర్చొని ఉంటాడు, అలికి కూర్చొని ఉంటాడు. దీన్ని తామసాహంకారం అంటారు. ఏమంటే వాడిని మనం ఐడెంటిఫై చేసి గుర్తించి వాడిని తీసుకోవాలి. ఇది తామసాహంకారం. రాజసాహంకారం ఉండేవాడు అందరిని అదిలిస్తుంటాడు. ఆ పని చెయ్యి, ఈ పని చెయ్యి, అది ఇది ఇక్కడివో అని అంటూ ఉంటాడు. సాత్విక అహంకారం ఉండేటువంటి వాడు సహాయం చేస్తూ ఉంటాడు. అది కూడా పని చేస్తుంటాడు, ఏదో ఒక పని చేస్తాడు. కాబట్టి అహంకారం ఉండే ప్రతి ఒక్కడు అహంకారం యొక్క లక్షణం ఏంటంటే వాడు ఎక్స్పోజ్ కావాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఏదో ఒక రకంగా నన్ను అందరూ గమనించాలి, నన్ను అందరూ చూడాలి అని దగాయమానంగా మెరిసిపోయేటువంటి బట్టలు వేసుకుంటాడు. శరీరం నిండా రకరకాలైనటువంటి ఆభరణాలు వేసుకుంటాడు. రావడమే ఆడంబరంగా వస్తూ ఉంటాడు. ఇదంతా ఎందుకు అంటే వాటిలో ఉండేటువంటి అహం స్వభావం. అది దాన్ని ఐడెంటిటీ క్రైసిస్ అంటాం మనం. నన్ను అందరూ గుర్తించాలా అనేటువంటి భావన ఉంటుంది. ఎప్పుడైతే ఈ అహం స్వభావం ఉందో అప్పుడు ఏం చేస్తాడంటే సమస్త వ్యవహార ఓఢ, అన్ని వ్యవహారాల్ని, అన్ని వ్యాపారాల్ని, ఓఢ అంటే భరించేటువంటి వాడు, మోసేటువంటి వాడు, అన్ని తన నెత్తి మీద వేసుకుంటాడు. ఇంట్లో పనులు తనకే కావాలి, ఊర్లో పనులు తనకే కావాలి, అన్ని వ్యవహారాల్లోనూ తలదూరుస్తూ ఉంటాడు. వీడే ప్రచారం చేసుకుంటూ ఉంటాడు. నేను లేకపోతే ఊర్లో ఏ కార్యం జరగదండి అని అంటాడు. మనకు ఒక సామెత ఉంటుంది ఏమిటంటే, అది ఊర్లో పెళ్లికి కుక్కల హడావిడేను.
ఈ రాజసాహంకారం కలిగినటువంటి వాడు ఇట్లాంటి వాడు. నేను లేకపోతే ఏం జరగదు ఊర్లో అని అంటాడు. నిజానికి వీడు లేనప్పుడు కూడా చాలా జరిగాయి. వీడు వెళ్ళిపోతే కూడా చాలా జరుగుతాయి, ఏది ఆగదు. అని వీని భ్రాంతి ఏంటంటే నేను లేకపోతే ఏమీ జరగదు అని అనుకుంటూ ఉంటాడు. నేను లేకపోతే నా కుటుంబం ఏమైపోతుందో అని అంటాం. ఏం కాదు, వాడి ప్రారంభం ఎలా ఉంటే అలా జరుగుతూ ఉంటుంది. వాళ్ళు కూడా బతుకుతారు. పుడతనే తల్లిదండ్రులు చెత్త కుప్పలు పడేసినటువంటి వాడు కూడా వాడిని ఆయుస్తుంటే బతుకుతాడు. అంతఃపురంలో అన్ని ఏర్పాట్ల మధ్య ఉండేటువంటి పరీక్షిత్ మహారాజు బ్రతికాడా? బ్రతకలా. తాళ్లతో గట్టి విషం నీళ్లు దాపించి సముద్రంలో పడేస్తే భీముడు చనిపోయినాడా? చనిపోలే. ఎవడు ప్రారంధాన్ని అనుసరించి వాడికి ఉంటది. పాండురాజు చనిపోయినంత మాత్రాన పాండవులు చెడిపోయినారా? లేదు. అద్భుతంగా రాజసూయాగం చేసినారు, వైభవంగా బ్రతికినారు. సరే, మధ్యలో ఓ 13 ఏళ్ళు కష్టాలు వచ్చినాయి, అది వేరే విషయం అనుకో. కష్టాలు ఎవరికైనా వస్తుంది, ఒక పీరియడ్ ఉంటుంది, వస్తుంది, బ్రతికిన. అమ్మ నాన్న ఉన్నటువంటి కౌరవులు అందరూ మరణించినారు కదా. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నేను లేకపోతే ఏమి కాదు. ఇది మనకు తెలియాల్సింది. నేను లేకపోతే ఏమైపోతుంది, ఏమీ కాదు. అందుకని ఈ సమస్త వ్యవహార ఓఢ, అన్ని వ్యవహారాలని నెత్తినేసుకునేటువంటి వాడు. ఇవన్నీ వ్యవహారాలు నెత్తినేసుకోవడం వల్ల ఏమవుతాడు అని అసలు విషయం మర్చిపోతాడు. చేయాల్సిన పని వదిలేస్తాడు, మిగతా పనులన్నీ చేస్తా అంటాడు. కాబట్టి ఈ సమస్త వ్యవహారాల్ని నెత్తినేసుకోవడం వల్ల అహంకారం ఉన్నటువంటి కారణం చేత పూర్వవాసనలు ఉన్నటువంటి కారణం చేత, పూర్వవాసనలు అంటే పూర్వజన్మలో చేసినటువంటి వాసనలు, అవి ఇప్పుడు ఏమైనాయి? ప్రారబ్ధంగా మారినాయి. దానివల్ల ఏం చేస్తాడు? కర్మాణి అపి కరోతి, కర్మలను అపి కూడా చేస్తూ ఉంటాడు. కర్మలను కూడా చేస్తూ ఉంటాడు అంటే ఇంకేం చేస్తాడని? పూర్వవాసనలకు సంబంధించిన కర్మలు చేస్తాడు. ఈ వ్యవహారాల్లో ఉన్నటువంటి కర్తృత్వం వల్ల కొత్తవి కూడా చేస్తాడు అని అర్థం. పూర్వవాసనల వల్ల చేసేటువంటి ప్రారంధానుసారంగా వచ్చేటువంటి కర్మలు అవి అనుభవించాలి కాబట్టి అవి చేస్తా అంటాడు. అవి మాత్రమే చేయడు. ఇక్కడ అపి అనేటువంటి మాట ఎందుకన్నాడు? అహం స్వభావం ఉన్నటువంటి వాడు గనక, సమస్త వ్యవహారాల్లో వేలు పెట్టేవాడు గనక సంకల్ప సహితమైనటువంటి వినూత్న కర్మలను కూడా ప్రారంభం చేస్తాడు. అవి ఎట్లాంటివి? పుణ్యాని అపుణ్యాని, పుణ్యాని చ అపుణ్యాని. పుణ్యకర్మలు, అపుణ్యాని పాపకర్మలు, వీటిని చేస్తాడు. ఇప్పుడు ఏం చేస్తాడు? వీటికి ఫలితం వస్తుందా లేదా? వస్తుంది. తత్ఫలానిచ వాటి ఫలాలను కూడా భుంక్తే అనుభవిస్తాడు అనేది మనం అధ్యాహారంగా తెచ్చుకోవాలి. కింద శ్లోకంలో ఉందే తత్ఫలాని భుంక్తే, దాన్ని పైకి తెచ్చుకోవాలి. తత్ఫలాని భుంక్తే, వాటిని అనుభవిస్తాడు. తత్ఫలానిచ భుంక్తే, వాటిని చేస్తాడు, అనుభవిస్తూ. ఏమేం చేస్తాడు? పుణ్యాపుణ్యములు చేస్తూ ఉంటాడు. కాబట్టి ఈ విజ్ఞానమయ కోశ రూపంలో ఉండేటువంటి జీవుడు అనాది అయినటువంటి వాడు, జన్మ పరంపరలతో వస్తూ ఉన్నాడు. ఎప్పుడో ఈ పరబ్రహ్మతో పాటే, పరబ్రహ్మలో తదైక్షత బహుశ్యాం ప్రజాయేతి అని సంకల్పం కలిగినప్పుడే ఆ త్రిగుణాత్మకమైనటువంటి ప్రకృతిలో జీవుడు ఉత్పన్నం అయిపోయినాడు.
ఎట్లా? నిత్య శుద్ధ బుద్ధ శుద్ధ స్ఫటిక సంకాశం అన్నట్టు శుద్ధంగా పుట్టాడు. శుద్ధంగా పుట్టినటువంటి వానిలో ఏమైంది? ఇంద్రియాలు ఉన్నటువంటి కారణం చేత, మనస్సు ఉన్నటువంటి కారణం చేత ఈ లోకంలో ఉన్నటువంటి వస్తువుల పట్ల అనుకూల ప్రతికూల జ్ఞానం ఏర్పడింది. అప్పటి వరకు అతనికి కర్మలు ఏమీ లేవు, అంటే ప్రారంధం లేదు. ప్రారంధం లేదు. భగవంతుడు ఏం చేశాడు? తనని అనేకంగా చూసుకోవాలని అనుకున్నాడు, అంతే, ఇంకేలే. మీలాగా నాలాగా ఆ రూపాలతో భగవంతుడు చూసుకోవాలనుకొని మనల్ని సృష్టించాడు. ఇది రహస్యం. దీన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సింది. మనం ఏం చేస్తున్నాం? భగవంతుడి నుంచి వచ్చినాం అనే విషయం మర్చిపోయాం. పరబ్రహ్మం నుంచి మనం వచ్చినాం అనే విషయం మర్చిపోయాం. ఎందుకు మర్చిపోయాము? మనం వ్యవహారాల్లో మునిగిపోయినాం. అసలు విషయం మర్చిపోయింది. ఈ వ్యవహారాలు ఎప్పటి నుంచి వచ్చాయి? వెరీ స్టార్టింగ్ నుంచి వచ్చాయి. పుట్టినప్పుడు మనం భగవంతునితో ఈక్వల్ గా ఉన్నాం. ఆ పరబ్రహ్మ లక్షణాలు ఏమేమైతే ఉన్నాయో అవన్నీ మనలో కూడా ఉన్నాయి. మరి ఎందుకు సృష్టించాడు భగవంతుడు అంటే, తనను అనేక రూపాలుగా చూసుకోవాలని అనుకున్నాడు. ఇది పాయింట్. అందుకని సృష్టించాడు. అనేక రూపాలుగా చూసుకోవాలని అనుకున్నటువంటి పరబ్రహ్మ మనల్ని సృష్టించగాని మనతో పాటు ఈ ప్రపంచం కూడా సృష్టించబడింది, విశ్వం కూడా సృష్టించబడింది. ఈ విశ్వంలో ఉన్నటువంటి అనేకమైన జీవుల పట్ల, వస్తువుల పట్ల, పరిస్థితుల పట్ల మనకు అనుకూల ప్రతికూల జ్ఞానం ఏర్పడింది. ఎప్పుడైతే అనుకూల ప్రతికూల జ్ఞానం ఏర్పడిందో, అనుకూలమైనటువంటి వస్తువును పొందాలని, ప్రతికూలమైనటువంటి వస్తువును దూరం చేసుకోవాలనే ప్రయత్నం మొదలైంది. అంటే సంకల్ప వికల్పాలు మొదలైనవి. సంకల్ప వికల్పాలు ఎప్పుడైతే మొదలయ్యాయో, ఆ సంకల్పంతో చేసేటువంటి పనికి ఈ విజ్ఞానమయ కోశం అంటే బుద్ధి ఏమవుతుంది? కర్తృత్వాన్ని వహిస్తూ ఉన్నది. నేను కర్త దీనికి, ఈ పని నేను చేస్తున్నాను అని అంట. ఆ పని నువ్వు చేస్తున్నప్పుడు దాని ఫలితం ఎవరికి ఇస్తావు? నీ పక్కనుండే వాళ్ళకి ఇచ్చేందుకు అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళ పనులు వాళ్ళకుంటాయి, వాళ్ళ ఫలితాలు వాళ్ళకుంటాయి, వాళ్ళు మోసేదే కష్టంగా ఉంది. ఇక నీవు ఎవడు తీసుకునే పరిస్థితిలో లేడు. పోనీ పరబ్రహ్మానికి ఇస్తావా అంటే ఆయనకి సంబంధం లేదు. ఆయన నిన్ను స్వచ్ఛంగా శుద్ధ స్ఫటిక రూపంలో ఆయన ఎలా ఉన్నాడో అలా నిన్ను చూడాలి అని అనుకున్నాడు. అందుకే భగవంతునికి దగ్గరగా ఉండేది ఎవరు? ఎప్పుడు జయ విజయులు ఉంటారు. ఈ పక్క ఆ పక్క. స్వామి ఆనంద నిలయంలోకి మనం ఎంటర్ అయ్యేటప్పుడు ఒకవైపు జయుడు, ఇంకొక వైపు విజయుడు ఉంటారు. వాళ్ళు ఎట్లుంటారు? వాళ్ళు కూడా చతుర్భుజాలతో శంఖ చక్రాలతో ఉంటారు. అంటే ఏమర్థం? స్వామి తనలాగా వాళ్ళని తయారు చేశాడని అర్థం. తయారు చేశాడు. వాళ్ళలో తనను చూసుకుంటూ ఉన్నాడు. తను వాళ్ళలాగా ఉండాలి. ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలా? అటువైపు తిరుక్కోవాలి, స్వామి వైపు. వాళ్ళు స్వామి వైపు తిరగల, ఇటువైపు తిరిగారు. స్వామి వైపు తిరిగి ఉంటే తమ వచ్చేటువంటి సనక సనందనాదులు వాళ్ళకి కనిపించుండరు. వాళ్ళు నేరుగా స్వామి దగ్గరికి వెళ్ళిపోయి ఉంటారు. వాళ్ళు వ్యతిరేకంగా తిరిగారు కాబట్టి సనక సనందనాదులు కనిపించారు, వాళ్ళని ఆపాడు. ఆపడంతో వాళ్ళకి ఏమైంది? ఎందుకు ఆపారు? మేము స్వామి వారి మనుషులము అనే కర్తృత్వం వచ్చింది అక్కడ. మేము స్వామివారి మనుషులం కాబట్టి మేము చెప్పినట్టే మీరు వినాలి అనే కర్తృత్వం వచ్చింది. ఆ కర్తృత్వం వల్ల జరిగిన ప్రమాదం ఏమిటి? జన్మ పరంపరలు వచ్చాయి. అదే ఇక్కడ కూడా జరుగుతుంది. అవన్నీ ప్రతీకాత్మకమైనటువంటివి. పురాణాలన్నీ కూడా మనం దీనికి అనుసంధానం చేసుకుంటూ వెళ్ళాలి. అందుకని ఎప్పుడైతే సమస్త వ్యవహార ఓఢ
అన్ని వ్యవహారాలు మొదలు పెట్టాడో అప్పుడు ఏం చేస్తాడు? ఆ వ్యవహారాలు ఊరికే ఉండవు. నువ్వు చెట్టు నాటేసినావు అని అంటే కుదరదు. చెట్టు నాటేస్తే పండ్లు కూడా వస్తాయి. పండ్లు కూడా వస్తాయి. ఎప్పుడైతే చెట్టు నాటి పండ్లు వస్తాయో అప్పుడు ఈ చెట్టు నేను నాటాను, ఈ పండ్లు నావి అనే భావన నీకు కలుగుతుంది. చెట్టు నేను నాటాను, కర్తృత్వం, అహం కర్త. పండ్లు నావి, అది మమత్వం, అహంకారం, మమకారాలు వచ్చాయి. ఇప్పుడు పండ్లు ఎవరు తినాలి? ఎవ్వడు తినకూడదు నేను చెప్పేంత వరకు, అందుకని కాపలా పెడతాం. కాపలా వాడు కూడా తినడానికి వీళ్ళే. ఇప్పుడు కాపలా పెడతాం, దాని నుంచి పండ్లు కోస్తాం. ఎవరికి ఇస్తావు? నీకు నచ్చిన వాడికి, లేదా నీకు డబ్బు ఇచ్చిన వాడికి ఇస్తాం. అంటే ఏమైంది అర్థం? అసలు నీదే పండ్లు. పండ్లు ఎవరు? చెట్టు. చెట్టు నేను నాటాను కదా. అవును, నాటావు. నువ్వు పెంచావా చెట్టుని? అది పెరిగింది. అది పెరిగింది, నువ్వు పెంచవు. నువ్వు నీళ్లు పోస్తా ఉంటావు అంతే. ఒకవేళ నేను నీళ్లు పోయిపోతే, నువ్వు నీళ్లు పోయిపోతే కూడా పెరిగినటువంటి చెట్లు చాలా ఉన్నాయి. నువ్వు ప్రతి చెట్టుకు నీళ్లు పోయడం లేదు. నీ ప్రమేయం లేకుండా అవి జరుగుతూ ఉంటాయి. ఒకవేళ నీళ్లు పోస్తే కూడా ఎందుకు పోసావు? నువ్వు నీ స్వార్థంతో పోసావు. నువ్వు పోసిన నీళ్లకు ఒక పండు ఇస్తే సరిపోతుంది, 2 పండ్లు ఇస్తే సరిపోతుంది. టన్నులు టన్నులు కోసుకుంటూనే ఉన్నావు, సంవత్సరాలుగా కోసుకుంటూనే ఉన్నావు. కాబట్టి నీలో ఏమవుతుందంటే ఈ కర్తృత్వ భోక్తృత్వాలు వచ్చేస్తున్నాయి. ఎప్పుడైతే జీవుల్లో కర్తృత్వ భోక్తృత్వాలు వచ్చేసాయో అప్పుడు ఆ ఫలితాలని వాడే అనుభవించాలి. తత్ఫలానిచ భుంక్తే, ఆ ఫలితాలను అనుభవిస్తాడు. ఏ ఫలితాల్ని? పుణ్యాని అపుణ్యాని కర్మాణి కరోతి తత్ఫలాని భుంక్తే. దీనికి కారణం ఏమిటి? పూర్వవాసన. ఈ పుణ్యాపుణ్య కార్యాలు చేయడానికి పూర్వవాసనలు కారణం. పూర్వవాసన ప్రేరణ చేస్తూ ఉంటుంది. పూర్వవాసన ప్రేరణ చేస్తూ ఉంటుంది. పూర్వం చదువుకొని ఉన్నాడు అనుకో, పూర్వ జన్మలో. ఈ జన్మలో ఏమవుతుంది? వాడికి చదువుకోవాలనేటువంటి కోరిక పుడతాది. పూర్వ జన్మలో బడి ఎక్కడ కొట్టేసి ఉన్నాడు అనుకో, ఇప్పుడు కూడా అదే కోరిక వాడికి కలుగుతూ ఉంటుంది, ఎగర కొట్టాలి. చాలా మంది అంటూ ఉంటారు, ఒరే మీ ఇంట్లో ఎవరు నీలాగా లేరురా, నీ అంత చదువుకున్న వాళ్ళు లేరు, అందరూ చదువు వదిలేసి సేద్యం చేసినటువంటి వాళ్లే, నువ్వు ఒక్కడే చదువుకున్నావు. ఎట్లా? పూర్వవాసన, వాళ్ళ ప్రేరణ కాదు, పూర్వవాసన వల్ల అది జరుగుతూ ఉంది. నీకు ఆ బుద్ధి పుడుతూ ఉంది. మీ ఇంట్లో ఎవరికీ ఆధ్యాత్మిక చింతన లేదు, నీకు ఒక్కనికే వచ్చింది. ఎలా వచ్చింది? మీ చిన్నాన్న వాళ్ళకి లేదు, మీ పెదనాన్న వాళ్ళకి లేదు, మీ వాళ్ళ పిల్లలకు లేదు, మీ తల్లిదండ్రులకు లేదు, మీకు ఒక్కనికే ఎట్లా వచ్చింది? పూర్వవాసన వల్ల వచ్చింది. ఇప్పుడే ఎందుకు వచ్చింది? ఆ వాసన ఇప్పుడే పరిపక్వానికి వచ్చింది. ఇది ఒక 10 ఏళ్లకు ముందు ఎందుకు రాలేదు? ఓ 20 ఏళ్లకు ముందు ఎందుకు రాలేదు? రాదది. అది పరిపక్వానికి రావాలి, అప్పుడే వస్తుంది. కాబట్టి పూర్వవాసన అనేది దీనికి బీజం. కర్మలకు పూర్వవాసన అనేది బీజం. ఇక పుణ్యాని అపుణ్యాని అనేది అహం స్వభావం కారణం చేత. కొన్ని పుణ్యకర్మలు చేస్తాడు, కొన్ని పాపకర్మలు చేస్తాడు. ఇది వెరీ ప్రీవియస్ బర్త్ నుంచి అని కూడా మనం చెప్పలేం. దీనికి ముందర మనం ఏ జన్మలో అయితే ఉన్నామో, ఏ భర్త తీసుకున్నామో దాని యొక్క వాసన అని కూడా చెప్పలేం. అనేక జన్మల యొక్క వాసనలో ఉంటాయి. ఇక్కడ అవిద్యతో కూడినటువంటి వాడు
ఇదంతా నేనే చేస్తూ ఉన్నాను అనేటువంటి పనులు అనుకుంటూ ఉంటారు. ఇక ఈ పనులు చేస్తున్నాడు అని చెప్పి అనుకున్నాం కదా. ఈ పనులు ఎన్ని రకాలుగా ఉన్నాయి? పుణ్యాలు, అపుణ్యాలు అని అనుకున్నాం కదా. ఈ పుణ్యాలు అపుణ్యాలు అంటే పుణ్య పాప కర్మల కారణం చేతనే సుఖ దుఃఖాలు వస్తూ ఉంటాయి. అందుకే కొన్ని పుణ్యం చేస్తాడు, కొన్ని పాపం చేస్తాడు. అందుకే కొంతకాలం సుఖం ఉంటుంది, కొంతకాలం దుఃఖం ఉంటుంది. ఈ పాపాలు లేదా పుణ్యాలు ఎట్లా చేస్తాడు అంటే మనకు త్రికరణములు ఉన్నాయి. కరణం అంటే పనిముట్టు. పని చేయడానికి ఏదో ఒక పనిముట్టు ఉండాలి కదా. అహంకారం ఒకటే సరిపోదు, విజ్ఞానమయ కోశం ఒకటే సరిపోదు. దానికి మిగతా పనిముట్లు కావాలి. ఏమిటి అవి అంటే మనస్సు, వాక్కు, కాయం. మనస్సు, వాక్కు, కాయం, ఈ మూడు పనిముట్లు. మనస్సు ద్వారా చేస్తాం, వాక్కు ద్వారా చేస్తాం, శరీరం ద్వారా చేస్తాం. ఏం చేస్తాం? పుణ్యం చేస్తాం, పాపం చేస్తాం. పాప పుణ్యాలు మిశ్రమైనటువంటివన్నీ కూడా చేస్తాం. కొంచెం పాపం, కొంచెం పుణ్యం, మిశ్ర కర్మ. పాప పుణ్యాలు మిశ్రమైనటువంటి జన్మకు ఒక ఉదాహరణ. ఇప్పుడు కుక్క పుట్టింది, వీధిలో పుట్టింది. అది పాప జన్మ అనుకుంటాం మనం. ఎందుకు? పూర్తిగా పాపం ఉంటేనే తిరియక్కుల్లో పుడతాయనేసి మనం అనుకున్నాం. పుణ్యపాపాలు మిశ్రంగా ఉంటే మానవుడుగా పుడతాడు, పూర్తి పుణ్యం ఉంటే దేవయోనుల్లో పుడతాడు అని చెప్పి అనుకున్నాం కదా. అయితే ఇప్పుడు పాప పుణ్యం మిశ్రమైనటువంటి ఇది ఎలా ఉంటుంది? ఇంకో కుక్క ఉంది, జర్మన్ షెపర్డ్ ఇట్లాంటి బ్రీడ్ లో ఎక్కడో పుట్టింది అనుకున్నాం. దాన్ని ఒక కోటీశ్వరుడు తీసుకొని పెంచుతాడు. వాడు దానికోసం ఒక మనిషిని పెడతాడు, ప్రతిరోజు పొద్దున్నే దాన్ని స్నానం చేయిస్తాడు, దానికి రకరకాలైనటువంటి ఆరోగ్యకరమైన భోజనం పెడతాడు, దానికి ఒక ప్రత్యేకమైనటువంటి గది ఉంటుంది, దానికి కూడా ఏసీ పెట్టిస్తారు. దానికి ఏమైనా జబ్బు చేస్తే ఏసీ కారులో తీసుకుపోతాడు, దాన్ని కూడా అట్లా షికారుకు తీసుకెళ్తాడు. ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. జన్మమేమో పాప జన్మ, అనుభవిస్తున్నదేమో సుఖం. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జన్మ పాపమైనా సుఖం అనుభవిస్తూ ఉన్నటువంటి కారణం చేత అతని కర్మలేమిటి, పాపపుణ్య మిశ్రమైనటువంటి కర్మల ఫలితాన్ని అనుభవిస్తున్నాడు ఆ జీవుడు అనేది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి పాపకర్మలు, పుణ్యకర్మలు, మిశ్రమ కర్మలు అనేది మనం గుర్తుపెట్టుకున్నామంటే సరిపోతుంది. ఇప్పుడు మానసిక కర్మలు. మానసికంలో పుణ్యకర్మలు ఏమిటి? మొత్తం మానసిక, కాయిక, వాచిక పుణ్యాలు, వాచిక కర్మలు. వీటిలో పుణ్యకర్మలు, పాపకర్మలు, మిశ్రమ కర్మలు మొత్తం ఎన్నైనాయి? 3 మూల 9 అవుతాయి. ఈ 9 రకాలు ఎట్లా ఉంటాయి? ముందుగా మానసికం పుణ్యకర్మలు, మనసు ద్వారా చేసేటువంటి పుణ్యకర్మలు. అవేంటి? భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు. భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు. మానసిక పుణ్యకర్మలని ఎందుకు అంటున్నారంటే ఇవన్నీ రావాల్సింది మనసులో నుంచే. మనసులో భక్తి పుట్టాలి, మనసులో జ్ఞానం ఉండాలి, మనసులో వైరాగ్యం ఉండాలి. అంటే అంతఃకరణంలో ఇవన్నీ ఉండాలి. భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు. ఇతరులకు మేలు కోరుకోవడం, పరలోకాన్ని పొందడానికి కావాల్సినటువంటి స్వర్గాది లోకాలు పొందడానికి కావాల్సినటువంటి యజ్ఞయాగాది కర్మలను గురించి ఆలోచన చేయడం. ఎందుకంటే మానసికంగా కాబట్టి, అంటే మంచి ఆలోచనలు చేయడం ఈ పుణ్యకర్మలు. మానసికంగా పాపకర్మలు ఏమిటి? శబ్దస్పర్శ రూపరస గంధాలను గురించి ఆలోచన చేయడం, విషయ చింతన.
ఇతరులకు హాని కలిగించడం గురించి ఆలోచన చేయడం. వేదశాస్త్రము, ప్రమాణం, ధర్మాధర్మాలు, పాపపుణ్యాలు ఇవన్నీ లేవు అనుకోవడం, ఇది పాపకర్మ. అవన్నీ లేవు అనుకోవడం అంటే నాస్తికత్వం, ఇట్లాంటివన్నీ కూడా పాపకర్మలు. మానసిక పుణ్యకర్మలు చెప్పినాం, మానసిక పాపకర్మలు చెప్పినాం. మానసికమైనటువంటి మిశ్రమ కర్మలు అంటే ఇప్పుడు ధ్యానం చేస్తూ ఉన్నాం. ధ్యానం చేస్తూ ఉండేటప్పుడు మనకు ఏదో ఒక ఆలోచన వచ్చింది. అంటే శబ్ద స్పర్శ రూపరస గంధాది విషయాలకు, లౌకికమైనటువంటి విషయాల గురించినటువంటి చింతన వచ్చింది. అంటే ఏం చేస్తున్నాం? ఒకవైపు మంచి పని చేస్తూ ఇంకొక వైపు చెడు గురించి ఆలోచన చేస్తున్నాం. ఇప్పుడు ఇది మిశ్రమం అవుతుంది. ఏం చేస్తాడు? మంత్ర జపం చేయమని చెప్తాడు. ఆ మంత్ర జపం దేనికోసం చేస్తున్నావయ్యా అంటే వశీకరణ కోసం మంత్ర జపం చేస్తాడు అని అంటాడు. నువ్వు మంత్ర జపం చేయడం అనేది పుణ్యకర్మ, కానీ నేను వశీకరణ కోసం చేస్తాను అనేది పాపకర్మ. ఈ రెండు మిశ్రమై ఉంటాయి. అది గుర్తుపెట్టుకోవాల్సింది. కాబట్టి మానసిక పుణ్యకర్మలు భక్తి జ్ఞాన వైరాగ్యాలు, మానసిక పాపకర్మలు ఇతరులకు హాని చేయడం, వేదాది ప్రమాణాలను అంగీకరించకపోవడం, ఇవన్నీ మానసికమైనటువంటి పాపకర్మలు. నాస్తిక్యం ఉండడం వెంట మిశ్రమం ఏముంటంటే ఈ పుణ్యకర్మలు చేసేటువంటి సందర్భంలో ధ్యానాది విషయాల గురించి ఆలోచన చేసేటప్పుడు, భగవంతుని గురించి ఆలోచన చేసేటప్పుడు, ప్రాపంచికమైనటువంటి విషయాల గురించి కూడా ఆలోచన చేయడం వాటి మిశ్రకర్మ. కాబట్టి మానసిక మిశ్రకర్మ. మనస్సు అయిపోయింది. తర్వాత వాక్కు, వాచికమైనటువంటి పుణ్యకర్మలు. వేదాలను చదవడం, శాస్త్రాలను చదవడం, భగవద్గీత చదవడం, సహస్రనామ, అది విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం, శివ సహస్రనామం, ఏదో ఒకటి పఠనం చేయడం. తర్వాత పరోపకార వార్తలు, వీటిని చదవడం, భగవన్నామ సంకీర్తన చేయడం, మంత్ర జపాలు చేయడం, భజనలు చేయడం, ఇవన్నీ వాచికమైనటువంటి పుణ్యకర్మలు. ఇతరులకు మేలు చెప్పడం, ఇతరులకు ఉపదేశం చేయడం, వాళ్ళు మంచి కోరి నీతి చెప్పడం, హితం బోధించడం. మనం చెప్పుకుంటున్నామే చాణక్య నీతి. ఇవన్నీ ఏమిటి? వాచిక పుణ్యకర్మలు. ఇంకా వాచిక పాపకర్మలు, మాటలతో ఇతరుల్ని బాధించడం, అసత్యం చెప్పడం, అబద్ధపు సాక్ష్యాలు చెప్పడం, ఇతరులు బాధపడేటట్టు మాట్లాడడం, ఇతరులకు హాని కలిగించేటువంటి మాటలు చెప్పడం, సాడీలు చెప్పడం, ఇన్ని ఉన్నాయి మాటలతో. ఇతరుల భోజనానికి హాని కలిగించేటువంటి మాటలు మాట్లాడు. మా ఇద్దరు స్నేహితులు దారిలో నడుస్తూ ఉన్నారు. ఓ బిక్షగాడు వచ్చాడు. ఒకడు జోబులో నుంచి 10 రూపాయలు తీశాడు. అది దానం చేయబోతూ ఉన్నాడు. వెంటనే ఇతడేమంటాడు? డోంట్ ఎంకరేజ్ సచ్ ఫెలోస్ అని అంటాడు. వాడు వెంటనే 10 రూపాయలు ఇవ్వకుండా ఆపేశాడు. వాడు నిజంగానే దాన్ని పొందడానికి యోగ్యుడై ఉండొచ్చు. ఆ 10 రూపాయలు వాడికి అవసరంగా ఉండొచ్చు, వాడికి ఆకలిగా ఉండొచ్చు. ఇప్పుడు దాన్ని నీ మాటలతో ఆపేశావు. ఇప్పుడు పాపం ఇవ్వని వాడికి కాదు, ఆపిన నీకు వస్తుంది. ఇది వాచిక పాపకర్మలు అంట. వాచిక పాపకర్మలు. ఎవరితో ఒకటి చెప్తావు, ఫలానా వాళ్ళ తోటలో మామిడికాయలు బాగుండాయిరా, వాటిని
నువ్వు దొంగతనంగా తెచ్చే అని చెప్తావు. వాడు పోయి చేస్తాడు. ఇప్పుడు దొంగిలించింది వాడే అయినా పాపం నీది. వాచిక పాప కర్మ అంటారు. నీ మాటల వల్ల వాడు పాపం చేశాడు. నీ మాటల వల్ల పుణ్యం చేశాడు అనుకో, పుణ్యం నీకు రాదు. కానీ నీ మాటల వల్ల పాపం చేసినాడంటే మాత్రం పాపం నీకు వస్తుంది. దాంట్లో పర్సంటేజ్ వస్తుంది. కాబట్టి ఈ వాచిక పాప కర్మలు అంటారు. ఇక మిశ్రమైనటువంటి వాచిక మిశ్ర కర్మలు. సరే, ఈ వేదాధ్యయనం చేస్తున్నాం, పురాణం చేస్తున్నాం, లేదా భజన చేస్తున్నాం, పూజలు చేస్తున్నాం, ఇవేవో చేస్తున్నాం, విష్ణు సహస్రనామం చేస్తున్నాం. మధ్యలో ఏం చేస్తామంటే, ఇదో అయిపోతుంది పారాయణం అయిపోతుంది, ప్రసాదం వచ్చిందా అని అంటాం, నన్ను ఆపేసి. ఇది మిశ్రకర్మ. దాన్ని మధ్యలో ఆపి లౌకిక విషయాన్ని చర్చించావు చూడు, అది మిశ్రకర్మ. అందువల్ల వాచికమైనటువంటి పుణ్యకర్మలు, వాచికమైనటువంటి పాపకర్మలు, వాచికమైనటువంటి మిశ్రకర్మలు, వీటికి కూడా ఫలితం ఉంటుంది. ఇంకేం మిగిలింది? కాయికమైనటువంటి కర్మలు. కాయికమైనటువంటి కర్మలు ఏమిటి? శరీరంతో చేసేటువంటి. పుణ్యతీర్థాలకు వెళ్ళాం, పుణ్య నది స్నానాలు చేశాం, పుష్కర స్నానాలు చేశాం, కుంభమేళా స్నానాలు చేశాం, మహాత్ముల సన్నిధానానికి వెళ్ళాం, శరీరంతో యోగాభ్యాసం చేశాం, ఇతరులకు సేవ చేశాం, ఇతరుల్ని ఎవరిని హింసించలేదు, దేవతామూర్తులకు పూజాధికాలు చేశాం, గురువులకు పూజ చేశాం, పెద్దవాళ్లకు పాదసేవ చేశాం, ఆర్తులకు భోజనం పెట్టాం. ఎందుకు? ఎవడో ఒక ముసలివాడు రోడ్డు దగ్గర నిల్చుకొని ఉన్నాడు, రోడ్డు దాటలేకుండా ఉన్నాడు, అతన్ని జాగ్రత్తగా పట్టి అవతలకు తీసుకెళ్లి వదిలే. ఇది కూడా కాయికమైనటువంటి పుణ్యమే. ఇట్లా అనేకమైనటువంటి పుణ్యకార్యాలు. చెరువులు తవ్వించాం, చలివేంద్రాలు ఏర్పాటు చేశాం, దాన ధర్మాలు చేశాం, భోజనం పెట్టాం ఆకలిగా ఉన్నవాడికి, గొడుగులు దానం చేశాం, విసనకర్రలు దానం చేశాం, చెప్పులు దానం చేశాం. ఇవన్నీ కాయికమైనటువంటి పుణ్యకర్మలు. అసంఖ్యాకంగా ఉన్నాయి, మనం చేయగలిగితే చాలు. ఇవన్నీ పుణ్యకర్మలు. తర్వాత కాయికమైనటువంటి పాపకర్మలు. దీనికి వ్యతిరేకమైనటువంటి కాయికమైన పాపకర్మ, ఇతరుల్ని పీడించడం. మనం చిన్నప్పుడు పక్కన ఉండేవాడిని గిల్లతామే సరదాగా, అక్కడి నుంచి మొదలవుతుంది. వేరే వాళ్ళ తోటలో నుంచి కాయలు కోసుకుంటామే, అది. యవ్వనంలో పరస్త్రీలను కోరుకుంటాడే, అది. ఇతర ద్రవ్యాలను దొంగిలిస్తాడే, అది. ఇవన్నీ శరీరంతో చేసేటువంటి పాపకర్మ. వీటి ఫలితాలను కూడా అనుభవించాల్సిందే. ఇవి కాయికమైనటువంటి పాపకర్మలు. ఇక కాయికమైనటువంటి మిశ్రకర్మలు ఏమిటి? ఇప్పుడు దేవాలయం నిర్మాణం చేస్తున్నాం. దానికి ఎవడో ఒకడు డబ్బులు ఇచ్చాడు, దాంట్లో కొంత తినేశాం. ఎవడో ఒకడు అన్నదానం కోసం డబ్బులు ఇచ్చాడు, మనం అన్నదానం చేస్తాను. ఎవరో ఒకరు డబ్బులు ఇచ్చారు, అన్నదానం చేయండి అని. 5,000 ఇచ్చారు, 4,000 ఖర్చు పెట్టి 1,000 రూపాయలు తిన్నాం. చేస్తున్నది పుణ్యకర్మే, దాంట్లో ఓ పాపం మిశ్రం. అట్లా పాపకర్మల్లో కూడా మిశ్రం ఉంటుంది. పాపం చేసేటప్పుడు కూడా పుణ్యం చేస్తుంటాడు,
ఉదాహరణకి ఒక పాపకర్మ చేస్తున్నాడు అని అనుకుందాం. ఏది ఇతరుల ద్రవ్యాన్ని దొంగిలిస్తూ ఉన్నాడు. ఒకడు కన్నం వేశాడు, దొంగిలించడానికి. ఇంట్లో ఉండే బంగారు వస్తువులన్నీ ఎత్తుకున్నాడు. వెండి వస్తువులు ఎత్తుకుండేటప్పుడు వాడికి ఒక ఆలోచన వచ్చింది. అరే, మొత్తం మనం ఎత్తుకునేస్తే వాడు ఎట్ట బతుకుతాడు, కనీసం వెండి వస్తువులన్నా వదిలేద్దాం అనే ఆలోచన వచ్చి వాటిని వదిలేసి వచ్చేసాడు. చేస్తున్న దొంగతనం దాంట్లో కొంచెం మంచితనం. ఇది పాపకర్మలో మిశ్ర కర్మ. ఇట్లా ఇది శరీరం ద్వారా చేసేటువంటి పాపాల్లో మిశ్ర కర్మ. కాబట్టి మానసిక, వాచిక, కాయికమైనటువంటి పుణ్య పాప మిశ్ర కర్మలు, ఈ 9 రకాలైనటువంటి పుణ్యాని అపుణ్యాని కర్మాణి పూర్వవాసన కారణతః కరోతి, చేస్తూ ఉంటాడు. చ మరియు తత్ఫలాన్ని ఉంటే వాటి ఫలితాలను కూడా అనుభవిస్తూ ఉంటాడు. పని చేసిన వాడు ఫలితాన్ని అనుభవించాలి కదా. మనం ఎప్పుడూ చెప్పుకునేటువంటి మాటే ఏమిటది? వేప విత్తనం వేసినటువంటి వాడు మామిడి పళ్ళు తినలేడు. అందువల్ల ఇతను అనాది అయినప్పటికీ జీవుడు అంటే పరబ్రహ్మతో సమానంగా ఉన్నప్పటికీ ఈ అహం స్వభావ, నేను అనేటువంటి స్వభావం కలిగిన వాడు కాబట్టి సమస్త వ్యవహారాల్లోనూ వేలు పెట్టాడు. వ్యవహార ప్రపంచంలోకి రానంత వరకు ఇతను పరిశుద్ధుడు, స్వచ్ఛమైన వాడు, శుద్ధ స్ఫటిక సంకాశం కలిగిన వాడు. ఎప్పుడైతే వ్యవహార ప్రపంచంలోకి వచ్చాడో, అహంకారం వచ్చిందో, మమకారం వచ్చిందో, కర్తృత్వం వచ్చిందో, భోక్తృత్వం వచ్చిందో, అప్పుడేమయ్యాడు? సమస్త వ్యవహారాల్ని నెత్తినేసుకున్నాడు. నెత్తినేసుకోవడంతో ఏమైంది? ఇతనికి పూర్వవాసనల యొక్క ప్రేరణ కూడా తోడైంది దానికి. ఆ పూర్వవాసనలు, ఈ వ్యవహారము రెండింటితో, పూర్వవాసనలతో ప్రారంధం, వ్యవహారం కారణం చేత ఇప్పుడున్నటువంటి పనులు, వీటినన్నింటినీ పుణ్యాని అపుణ్యాని కర్మాని కరోతి, చేస్తూ ఉంటాడు. ఆగడం. దీన్నే ఏం చెప్పాడు భగవద్గీతలో? అనిశ్చిన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజేసి అంటాడు. ఇక ఇష్టం ఉన్నా లేకపోయినా బలవంతంగా ఎవడో నెట్టినట్టు పనులు చేస్తూ ఉంటాడు. దానికి కారణం ఏమిటి అని అర్జునుడు అడుగుతాడు. ఇది ప్రారంధం వశాత్తు జరిగేటువంటిది. వాడికి ఇష్టం ఉన్నా లేకపోయినా చేసేస్తూ ఉంటాడు. అది ప్రారంధం వల్ల జరుగుతుంది. ఇంకోటి ఏంటి కర్మయోగంలో చెప్పినటువంటిది? నహి కచ్చిత్ క్షణమపి జాతు తిష్టత్యకర్మకృత్ కార్యతే హ్యవశః కర్మ సర్వః ప్రకృతి జైర్గుణై. ప్రకృతిజన్యమైనటువంటి గుణాల చేత తన వశంలో లేకుండానే జీవుడు కర్మలన్నింటినీ చేస్తూ ఉంటాడు. కార్యతేహి అవశః కర్మ, అవశః కర్మ, తన వశంలో లేనటువంటి కర్మలు చేస్తూ ఉంటాడు. దాని మీద తనకు అథారిటీ ఉండదు, చేసేస్తూ ఉంటాడు. ఇదేమిటంటే సర్వః ప్రకృతి జైర్గుణై, ప్రకృతిజన్యమైనటువంటి గుణం ఇది, సహజమైనటువంటి గుణం. ఎట్లొచ్చింది ఆ సహజత్వం? పూర్వవాసన వల్ల వచ్చింది. దాన్ని మనం ఇక్కడ అనుసంధానం చేసుకోవాలి. ఆ పూర్వవాసనలే ప్రకృతి సహజమైనటువంటి గుణాలుగా మారుతాయి. అంటే మనం అనుకుంటాం వాడి నేచర్ అట్లాంటిదబ్బా అంటాం. వాడంతే, వాడు కొంచెం యారగాండ్గా ఉంటాడు, వాడంతే, వాడు మొద్దుగా ఉంటాడు, ఏం పట్టించుకోడు, వాడంతే చాలా మంచివాడు. ఈ ముద్ర ఎట్లా వచ్చింది? ప్రకృతి జైర్గుణై. మనలో ప్రకృతి సహజమైనటువంటి గుణాలు ఉన్నాయి. అది
వాడు పూర్తి సత్వగుణం కలిగినటువంటి వాడు. వాడు సత్వ మిశ్రిత రజోగుణం కలిగిన వాడు, లేదా తమో మిశ్రిత రజోగుణం కలిగిన వాడు, లేదా రజో మిశ్రిత తమో గుణం కలిగిన వాడు, లేదా రజో మిశ్రిత సత్వగుణం కలిగిన వాడు. ఇట్లా క్యారెక్టరైజేషన్ ఆఫ్ పీపుల్. మనకు వైద్యంలో ఒక విధానం ఉంటుంది. శరీరంలో 3 ప్రధానమైనటువంటి ఉంటాయి: వాత, పిత్త, శ్లేష్మాలు. వాటిని అనుసరించి శరీరం యొక్క తత్వాన్ని నిర్ణయిస్తారు వైద్యులు. ఇది వాత శరీరం, ఇది పైత్య శరీరం, ఇది శ్లేష్మ శరీరం. దేని డామినేషన్ ఉంటే దాని. ఒక్కోసారి ఇవి మిశ్రితంగా కూడా ఉంటాయి. వాత శరీరమే కానీ పైత్యం యొక్క డామినేషన్ ఉంది అని చెప్తూ ఉంటాం. ఇదంతా ఏంటి? శరీరం యొక్క ప్రకృతి. మరి మనస్సు యొక్క ప్రకృతి ఏమిటి? సత్వరజస్తమో ప్రకృతులు. ఈ సత్వరజస్తమ ప్రకృతులను బట్టి వాని యొక్క గుణాలను నిర్ణయిస్తూ ఉంటారు. వాడు మంచోడు అంటే సత్వగుణం డామినేషన్ ఉంది. వాడు యారగాండ్, రజోగుణం డామినేషన్ ఉంది. వాడు మొద్దు, తమో గుణం డామినేషన్ ఉంది. వాడు మంచోడే కానీ అప్పుడప్పుడు కోపం వస్తుంది అంటే సత్వగుణంలో రజోగుణం. వాడు మంచోడే కానీ మొద్దులాగా పడి ఉంటాడు, సత్వగుణంలో తమో గుణం. వాడికి కోపం వస్తే వాడు అట్టుంటాడు కానీ వాడి కోపం చల్లారిపోయిందంటే వానంత మంచోడు ఇంకొకడు ఉండడు, అంటే రజోగుణంలో సత్వగుణం. అట్లాగే రజోగుణంలో తమో గుణం. తర్వాత తమో గుణంలో సత్వగుణం, తమో గుణంలో రజోగుణం. ఇట్లా ఇన్ని భేదాలు ఉన్నాయి. ఈ భేదాలన్నీ ఎందుకు వచ్చినాయి అంటే పూర్వవాసనల కారణం చేత. ఆ పూర్వవాసనలే కర్మలకు ప్రేరణ కలిగిస్తూ ఉన్నాయి. ఆ వాసనలే నీ స్వభావానికి కారణమవుతూ ఉన్నాయి. అహం స్వభావానికి కారణమయ్యేటువంటిది కూడా పూర్వవాసనలే. ఆ స్వభావం ఏమిటి? సత్వస్వభావమా, రజస్వభావమా, తమస్వభావమా, లేదా సత్వ ప్లస్ రజహాన, సత్వ ప్లస్ తమాన, రజ ప్లస్ సత్వాన, రజ ప్లస్ తమాన, తమ ప్లస్ సత్వాన, ఇన్ని రకాలైనటువంటి స్వభావాలు వస్తాయి. వీటన్నిటికీ కారణం ఏంటి? పూర్వవాసనలు. ఇప్పుడు ఈ స్వభావాన్ని అనుసరించి ఏం చేస్తాడు? వాని స్వభావాన్ని అనుసరించి కదా పని చేస్తాడు. వాడి స్వభావాన్ని అనుసరించి కూడా వృత్తిని ఎన్నుకుంటాడు. వాడు సాత్విక వృత్తిని ఎన్నుకుంటున్నాడు అని అంటే సత్వగుణ స్వభావం కలిగినటువంటి వాడు. సత్వగుణ స్వభావం కలిగినటువంటి వాడు, సత్వగుణం కలిగినటువంటి వాడు మిలిటరీలో చేరలేడు. వాడికి కొంత రజోగుణం ఉండాలి. తమో గుణం ఉండేవాడు కూడా మిలిటరీలో చేరలేడు. పడుకొని నిద్రపోయేవాడు మిలిటరీకి పనికి వస్తాడా? పనికిరాడు. కాబట్టి వాని స్వభావం ఏమిటో అది వాని వృత్తి అవుతుంది. వాడు ఏం పని చేస్తున్నాడో ఆ పనికి సరిపోయేటువంటి స్వభావం వాడికి ఉండాలి. అది లేకపోతే వాడు దాంట్లో రాణించడు. వ్యాపారం చేసేవాడికి పూర్తి తమో గుణం ఉందనుకున్నాం. వాడు ఏం చేస్తాడు? అంగడి మూతేసి నిద్రపోతాంటాడు. వ్యాపారం జరుగుతుంది అప్పుడు? జరగదు. సోమరికి వ్యాపారం జరగదు. ఏమండి అంగట్లో సరుకులు అయిపోయినాయి, స్టాక్ తెచ్చుకోవాలి మనం అని చెప్పి అన్నారు. రేపు చూద్దాంలే, నెక్స్ట్ వీక్ చూద్దాంలే అన్నాడు అనుకో. ఈ మధ్యలో వచ్చే కస్టమర్లు ఏమవుతారు? వేరే అంగడికి అలవాటు పడిపోతారు. ఆ తర్వాత ఈ అంగడి మూసేయాల్సినటువంటి ఆవశ్యకత వస్తుంది.
కాబట్టి తమో గుణం ఉండేటువంటి వాడు వ్యాపారానికి పనికొస్తాడా? పనికిరాడు. అంటే నీ వృత్తి అనేది నీ స్వభావాన్ని బట్టి ఎంపిక అవుతుంది. నీ వృత్తి నీ స్వభావాన్ని బట్టే ఎంపిక అవుతుంది. నీ సంకల్పం నీ స్వభావాన్ని బట్టే ఎంపిక అవుతుంది. నీ కార్యం నీ స్వభావాన్ని బట్టే ఎంపిక అవుతుంది. అందువల్ల పుణ్యాలు, పాపాలు, వాటి మిశ్ర కర్మలు ఇవన్నిటికీ కారణం ఏమిటంటే నీ స్వభావము. ఈ స్వభావం రెండు రకాలుగా ఉంది మనలో. ఒకటి పూర్వవాసన కారణం చేత, దాన్ని ఇప్పటికిప్పుడు ఏమీ మార్చలేము. రెండోది ఉంది, ఏది? అహంకార మమకారాల చేత వచ్చేటువంటి స్వభావం. దాన్ని మార్చుకోవచ్చు. ఇక్కడ జీవుడు తన ప్రయత్నాన్ని చేయాలి. ఇంకోటి ఏంటి? పుణ్యాన్యపుణ్యాని చ కర్మాణి కరోతి, చేస్తూ ఉంటాడని చెప్పి అన్నాడు. అక్కడికి ఆగిపోలా. తత్ఫలాని భుంక్తే అని చెప్పి అన్నాడు. ఆ ఫలితాల్ని అనుభవించాలి అని చెప్పి అన్నాడు. ఇక్కడ స్వేచ్ఛగా అనుభవిస్తాడా? నేను ఇప్పుడు అనుభవిస్తాను, ఇప్పుడు అనుభవించనని స్వేచ్ఛ ఉందా? లేదు. నాకు ఈ టైం పీరియడ్ లో కష్టాలు రావాలి, ఈ టైం పీరియడ్ లో కష్టాలు రాకూడదు అని మనం కస్టమైజ్ చేసుకునేదానికి లేదు. నాకు 30 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వరకు కష్టాలు వస్తే పర్వాలేదు, నేను తట్టుకోగలను. నాకు అప్పుడు అనారోగ్యం వచ్చినా కూడా పర్వాలేదు, నేను భరించగలను. కాబట్టి నాకు 60 ఏళ్ల తర్వాత ఆరోగ్యం కావాలి, 30-40 ఏళ్ల మధ్యలో అనారోగ్యం వచ్చినా పర్వాలేదు, ఏమైనా ఉంటే ముందుకు జరపాలి అనేదానికి ఏమైనా ఉందా? లేదు. ఎందుకు అంటే అది నీ చేతిలో లేదు. కాబట్టి తత్ఫలాన్ని భుంక్తే అన్నాడు. ఆ ఫలాన్ని అనుభవించాల్సిందే. అక్కడ ఛాయిస్ లేదు, వాయిదాలు లేవు, ఏమి చేయలేం. కాబట్టి ఏం చేస్తుంది? ఈ పూర్వపుణ్య వాసనలను అనుసరించి చేసేటువంటి కర్మలను నువ్వు ఎలాగూ అదుపులో పెట్టుకోలేవు కనుక నువ్వు స్వాభావికంగా చేసేటువంటివి, అంటే నీ సంకల్పంతో చేసేటువంటి పాపపుణ్యాలను అదుపులో పెట్టుకోవచ్చు. దీనికి అంతటికీ కారణం నీ బుద్ధి, నీ విజ్ఞానమయ కోశం. కాబట్టి విజ్ఞానమయ కోశం ఏం చేస్తుంది? జీవుణ్ణి బంధీకృతుణ్ణి చేస్తూ ఉంది. దేంట్లో? కర్మలలో బంధిస్తూ ఉంది. ఏం కర్మలు? పుణ్యకర్మలు, పాపకర్మ. పుణ్యకర్మల్లో బంధిస్తే మంచిదే కదా, అది కూడా మంచిది కాదు. ఎందుకంటే దాంట్లో కూడా నీ కర్తృత్వం ఉన్నది. ఈ కర్తృత్వం కూడా మళ్ళీ నీకు జన్మకు కారణమవుతూ ఉన్నది అని చెప్తూ ఉంది. అందుకని ఇది అనాది అయినప్పటికీ ఈ అహం స్వభావం ఉన్నటువంటి కారణం చేత ఇది నాశనం అయిపోతుంది. ఇది కూడా అంతమైపోతుంది. ఎప్పుడు అంతమైపోతుంది? బ్రహ్మజ్ఞానంతో అంతమవుతుంది. బ్రహ్మజ్ఞానంతో అంతమైపోతుంది. ఇప్పుడు ఈ పాప పుణ్యాలు వస్తాయని చెప్పి అనుకున్నాం కదా. ఈ పాప పుణ్యాలు, ఈ మిశ్ర కర్మలు, వీటి వల్ల కలిగే ఫలితాలు ఏమిటి? పుణ్యాల వల్ల ఊర్ధ్వలోకాలు కలుగుతాయి, పాపం వల్ల అధోలోకాలు కలుగుతాయి. మిశ్ర కర్మల వల్ల మత్స్యలోకం అంటే భూలోకంలో మనుష్యత్వం ప్రాప్తించి సుఖదుఖాలు మిశ్రమంగా పొందుతూ ఉంటాడు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. వాటి ఫలితాలు ఎలా ఉంటాయి అనేటువంటి తత్ఫలానిచ భుంక్తే అన్నాడు కదా. ఆ ఫలితాలు ఎలా ఉంటాయి అనేది తరువాత శ్లోకంలో చెబుతూ ఉన్నాడు. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి? ఇప్పుడు శరీరానికి వచ్చేందుకు వాత పిత్త శ్లేష్మ ఏదో అన్నాం. అలా మనసుకు వచ్చేందుకు గుణాలు సత్వ రజతమో గుణాలు.
ఉమ్. వాచకానికి ఏమైనా ఉన్నాయా ఆ విధంగా? వాచికమైన దీన్ని ప్రేరణతోనే సత్వరజస్తమో గుణాల ప్రేరణతోనే వాచ్యం కదా. అవును. వాక్కు అనేది స్వతంత్రమైంది కాదు. ఉమ్, మనసు యొక్క ప్రేరణ వల్ల వాక్కు పనిచేస్తుంది. కాబట్టి మనసు యొక్క లక్షణం ఏందో వాక్కు లక్షణం అది. ఉమ్. ఇప్పుడు మనం ఉమ్. మనసు మనోవాక్కాయాల్ని విడదీస్తున్నామే కానీ అవి విడదీసేమి ఉండట్లేదు. అన్ని కలిసిపోయే ఉమ్. ఉంటాయి కదా. ఊరికే అన్నీ మనకు కలిసే ఉంది. తెలుస్తుంది. ఆ, మనం ఒక్కొక్క దాని యొక్క స్వభావం ఏమిటి అని ఆ, కొంచెం లోతుగా పరిశీలన చేసి ప్రెస్ చేస్తే ఎక్కడి నుంచి ఇప్పుడు శరీరాన్ని శుభ్రం చేయడం కోసం మనం స్నానం చేస్తున్నాం. ఇప్పుడు మనసును శుభ్రం చేయడం కోసం జపం చేస్తాం, ధ్యానం చేస్తాం. మాటను శుభ్రం చేయడం కోసం మౌనంగా ఉంటాం. ఇట్లా ఒక్కొక్క దాన్ని మనం విడివిడిగా చేసినప్పుడు ఒక్కొక్క దాని యొక్క స్వచ్ఛత స్పష్టంగా తయారవుతుంది. ఇది మనం చేయాల్సినటువంటి పని. అందుకోసమని విడివిడిగా చేస్తాం. విడివిడిగా ఇప్పుడు విడదీస్తాం కానీ చేసే ఇప్పుడు దాంట్లో అన్ని కలిసే ఉంటాయి. స్నానం చేసేటప్పుడు శరీరానికి అంతా స్నానం చేస్తాం, కానీ పళ్ళు తోముకునేటప్పుడు దాన్ని ప్రత్యేకంగా చేశాం. చెవిలో గుబిలు తీసుకునేటప్పుడు ప్రత్యేకంగా చేశాం. తలకు నూనె పెట్టుకునేటప్పుడు ప్రత్యేకంగా చేశాం. అక్కడ మనసు వాక్ అవసరం లేదు. అట్లా కొన్ని వేర్వేరుగా పనులు ప్రత్యేకంగా చేస్తాం. అవసరమైన చోట గడ్డం గీసుకునేటప్పుడు అది ప్రత్యేకంగా చేశాం కదా కర్మ. అట్లా ఉమ్, దీన్ని విడదీయడం వల్ల ఏమవుతుందంటే చాలా సూక్ష్మంగా అర్థం అవుతుంది. అర్థం అవుతుంది, సూక్ష్మంగా శుభ్రం అవుతుంది. ఇప్పుడు శారీరకంగా పుణ్యం ఒకవేళ పుణ్యాల గురించి మాట్లాడుకుంటే ఉమ్. శారీరకంగా పుణ్యం చేశాడు, ఉమ్. వాచికంగా పుణ్యం చేశాడు, మానసికంగా కూడా పుణ్యం చేశాడు. ఉమ్. దీంట్లో ఏమైనా ఆ పుణ్యాల్లో కూడా ఏదైనా తేడాలు ఉంటాయా? ఏదైనా తేడా ఏమి లేదు. పుణ్యానికి ఫలితం ఒకటే. ఊర్ధ్వలోకాలు పోతాడు, ఉత్తమ అంటే గతులు ఎక్కువ పొందుతాడు. ఎక్కువ ఎక్కువ పుణ్యం అనేసి ఏదైనా ఉంటుందా అనేది ఎక్కువ లెక్క? తక్కువలేమి లేదు. ఎక్కువ తక్కువలేమి లేదు. ఇప్పుడు నోటితో చేసినటువంటి పాపం నోటితో అనుభవించాలి. ఆ, శరీరంతో చేసినటువంటి పాపం శరీరంతో అనుభవించాలా. మనసుతో చేసినటువంటి పాపం మనసుతో అనుభవించాలా. ఇది మనం అవును. గుర్తుపెట్టుకోవాల్సింది. ఇప్పుడు నోటితో చేసినటువంటి పాపం నోటితో ఎట్లా అనుభవిస్తాడు? మాట్లాడాల్సినప్పుడు మాట్లాడలేకుండా పోతాడు, గుర్తు రాకుండా పోతుంది, ఆ నోట్లో పుండు వస్తుంది, నాలుకను కొరుక్కునేస్తాడు. ఇట్లాంటివేవో జరుగుతాయి. శరీరంతో చేసినటువంటి పాపం శరీరానికి రోగం వస్తుంది, అది అందరికీ తెలిసిందే. మనసుతో చేసినటువంటి పాపం ఏంది? లేని బాధను ఊహించుకొని వాడు బాధపడతా ఉంటాడు నిరంతరం. చిన్న అపార్థం చేసుకుంటాడు. నేను తిరుపతికి వస్తే మురళి నన్ను కలవలేదు, ఎంత స్నేహితుడు అనుకున్నాను, నేను ఎంత మంచోడు అనుకున్నాను అని బాధపడతా ఉంటాడు. సింపుల్ ఏంటి? ఫోన్ చేసి మురళి ఎక్కడున్నావు, ఏం కలవలేదు అని అంటే విషయం తెలిసిపోతుంది, క్లారిటీ వస్తుంది. అది చేయాలనే ఆలోచన రాదు. కారణం ఏంటి? మనసుతో ఇంతకుముందు పాపం చేసినాం. ఆ మనసు బాధపడాలి. అది పూర్వవాసన అని చెప్పి అన్నాడే, దానికి కారణం అది. ఇప్పుడు ఇక్కడ విచక్షణ ఏమిటి? సింపుల్ గా ఫోన్ చేస్తే సరిపోయేది. విచక్షణ తెలిసిపోతుంది. పనిచేయదు అప్పుడు. కాబట్టి శరీరంతో చేసినా, మనసుతో చేసినా, వాక్కుతో చేసినా వాటి వాటి పాపాలను అవి అనుభవించాలి. ఇప్పుడు మామూలుగా కంటితో పాపం చేశాడు, చూడకూడదు చూశాడు, రేపు చూడాల్సింది మిస్ అయిపోతాడు, అంతే, ఇంకేం లేదు. ఆ ఇప్పుడు శరీరంతో పుణ్యం చేశాడు అనుకో, ఉమ్. శరీరంతో అనుభవించాలా, కానీ ఉమ్. దేవతలకు శరీరం ఉండదు కదా, ఎందుకు ఉండదు? దేవతలుగా పుడతారు. ఆ, దేవతలకు కూడా శరీరం ఉంటది. ఆ, దివ్య శరీరం అంటారు దాన్ని. ఆ, శరీరాలు మూడు రకాలుగా ఉంటాయి ఇప్పుడు. ఆ, ఒకటిది మర్త్య శరీరం, అంటే మనది. ఉమ్, ఇంకొకటి దివ్య శరీరం, అది దేవతలది. ఉమ్,
మూడోది యాతనా శరీరం. ఆ, ఇదేమిటంటే మనం పాపం చేస్తాం కదా, నరకానికి పోయేటప్పుడు ఈ శరీరంతో తీసుకో. ఆ, ఈ శరీరం నరకంలో పనిచేయదు. అప్పుడు ఈ జీవుడిని ఏం చేస్తారంటే యాతనా శరీరం అనే ఒక శరీరంలో ప్రవేశపెడతారు. ఆ శరీరం ఇప్పుడు అది నశించిపోకుండా ఉంటది. ఎట్లా అంటే దాన్ని నూనెలో వేసి వేయిస్తారు. జీవుడు ఆ బాధను అనుభవిస్తూ ఉంటాడు. అప్పుడు నూనెలో వేసి వేయిస్తే శరీరం అంతా ఏమైపోవాలి, ఫ్రై అయిపోవాలి కదా. ఫ్రై అయిపోతుంది. ఆ స్విచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మామూలుకి వస్తుంది అది. ఆ, ఇప్పుడు ఏ, దాన్ని పాములతో కరిపిస్తారు. పాములతో కరిపించిన తర్వాత ఆ శరీరం ఏమైపోవాలి, చెడిపోవాలి కదా. అది చెడిపోదు. బాధ మాత్రమే మనసు జీవునికి కలిగిస్తుంది. అంటే నా ఒక 50 పాములు 100 పాములు ఒకసారి కరిస్తే ఎంత నొప్పి ఉంటుంది అనేది జీవుడు అనుభవిస్తూ ఉంటాడు, శరీరం అనుభవించదు. మళ్ళీ ఆ నరకం అయిపోయింది, శిక్షలు అయిపోయినాయి. మళ్ళీ ఈ జీవుడు వేరే శరీరంలోకి రావాలి. అప్పుడు యాతనా శరీరాన్ని వదిలేస్తాడు. కాబట్టి మత్స్య శరీరం, దివ్య శరీరం, యాతనా శరీరం అని ఉంటుంది. ఇప్పుడు ఈ పుణ్యలోకాలకు పోయేటప్పుడు కూడా ఈ శరీరం పనికిరాదు. ఉమ్, అక్కడ నశించినటువంటి యవనంలో ఉండేటువంటి, పటిష్టంగా ఉండేటువంటి, దృఢంగా ఉండేటువంటి దివ్య శరీరం ఉంటుంది. దానికి బాధలు ఉండవు. మళ్ళీ ఏం చేస్తాం, పుణ్యం క్షీణించిపోయింది, ఆ శరీరాన్ని వదిలేసి వచ్చేస్తాం. ఇదంతా ఎట్లాంటిదంటే మనం అంతరిక్ష ప్రయాణం చేసేటప్పుడు క్యాప్సూల్లో వెళ్తామే, అట్లాంటిది అనమాట. జలాంతర్గామిలో వెళ్తామే, అట్లాంటిది. నీళ్ళల్లో దూకేటప్పుడు స్విమ్ సూట్ లాంటిది వేసుకొని మూతికి ఆక్సిజన్ మాస్క్ పెట్టుకొని వెళ్తామే, అట్లాంటిది అనమాట. పైన పోయేటప్పుడు ఆక్సిజన్ పెట్టుకొని వెళ్తాం. అక్కడ ఆ క్యాప్సూల్ ని జాగ్రత్తగా తయారు చేసి, అది అక్కడ గురుత్వాకర్షణ శక్తి ఉండదు కాబట్టి దాన్ని కంట్రోలింగ్ చేసుకొని వెళ్తాం. నీళ్ళల్లోకి డై చేసేటువంటి వాడు అనుకుందాం, వాడేం చేస్తాడు, ఆక్సిజన్ పెట్టుకుంటాడు, శరీరానికి కావాల్సినటువంటి ఆ తొడుగు ఏదో వేసుకుంటాడు, ఈ జాగ్రత్తలు తీసుకొని వెళ్తాడు. అంటే ఏమర్థం, ఒక శరీరానికి ఇంకో కవరింగ్ చేస్తున్నాడు. అదే విధంగా జీవునికి యాతన శరీరం, మర్త్య శరీరం, దివ్య శరీరం అనే 3 శరీరాలు. పుణ్య శరీరం, దివ్య శరీరం. పాప శరీరం, యాతన శరీరం. పాప పుణ్య మిశ్ర శరీరం మర్త్య శరీరం. అది. కాబట్టి శరీరాలు మారిపోతుంటాయి. అందుకే ఏం చెప్పాడు, వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహాతి నరోపరాణి. అది. ఇప్పుడు నాకు పుణ్యం వద్దు పాపం వద్దు అని బ్రహ్మ జ్ఞానంతో మనం దీని నుంచి బయటపడాలి. అంతే. అప్పుడేమవుతావు, నీకు మొదట భగవంతుడు ఏ శరీరాన్ని ఇచ్చాడు, ఏ పాపము పుణ్యము లేనటువంటి శుద్ధ స్ఫటిక సంకాశమైనటువంటి శరీరం ఏదైతే ఇచ్చాడో ఆ శరీరంలోకి వస్తావు. ఆ శరీరం ఎక్కడికి పోతుంది, పరమాత్మలో కలిసిపోతుంది, పరబ్రహ్మంలో కలిసిపోతుంది. అది. అంటే ఎక్కడ ఏ గుంపు నుంచి తప్పిపోయినావో ఆ గుంపులో చేరడానికే ఈ ప్రయత్నం అంతా. సో నాకు ఏ శరీరాలు వద్దు అని అంతే. మనం ఉమ్, చూసుకోవాలి. అది. అంటే ఇప్పుడు ఎవరైనా పొగిడారు, లేకుంటే దాన్ని ఏదైనా సత్వగుణం వచ్చింది, ఆ సత్వగుణం కూడా మనం తీసుకోకుండా న్యూట్రలైజ్ చేసుకొని అంతే. అంతే. ఏదో అనేసి మనం పొగిడింది చేసాం దేన్ని చూసి పొగిడారు అనేది అని చూడాలి. దానికి సంబంధించి చేశాడు కానీ మనకు సంబంధం లేదన్నట్టు ఆ, మనం అది. వెళ్ళిపోతూ ఉండాలి. ఉమ్, ఆ, సరే. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.
స్వస్తి, ధన్యవాదాలు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.